ఏ వంటల్లో అయినా సరే రుచికి తగినంత ఉప్పు కారం ఉంటేనే దాని టేస్ట్ అదిరిపోతుంది. మనం ఎంత గొప్ప వంటకం చేసినా అందులో సరిపడా ఉప్పు లేకపోతే అది టేస్టే ఉండదు. అందుకే వంటల్లో అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అంటుందట ఉప్పు. నాలుకకు రుచి తగలాలంటే ఉప్పు ఉండాల్సిందే. కానీ ఆ ఉప్పు ముప్పుగా మారిందని ఐసీఎంఆర్ భారత వైద్య పరిశోధన మండలికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ప్రతి వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. కానీ భారత్లోని పట్టణ ప్రాంతాల్లో సగటున 9.2 గ్రాములు, ఇక గ్రామీణ ప్రాంతాల్లో 5.6 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నారని చెప్తున్నారు. ఇలా పరిమితికి మించి ఉప్పు వినియోగంతో అధిక రక్తపోటు, గుండె, కిడ్నీ సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఐసీఎంఆర్, ఎన్ఐఈ నిపుణులు తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో 3 ఏళ్లు పరిశోధనలు చేపట్టారు. ఉప్పు వినియోగం ప్రత్యామ్నాయాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎన్ఐఈ పించ్ ఫర్ ఏ చేంజ్ నినాదంతో ప్రచారం చేస్తోంది. ఉప్పు విషయంలో ఒక చిన్న మార్పుతో పెద్ద ప్రయోజనం ఉంటుందని ఎన్ఐఈ నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లోని ఆరోగ్య కార్యకర్తలతో కలిసి పనిచేస్తున్నారు. ఉప్పు వినియోగం తగ్గించే అంశంపై అందరికీ తగిన అవగాహన కల్పించేలా కౌన్సిలింగ్ పద్ధతులు వివరిస్తున్నారన్నారు ఎన్ఐఈ నిపుణులు. ప్రజలను మంచి మార్పు వైపు నడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఉప్పు వాడకం తగ్గించడంలో కౌన్సిలింగ్ ప్రభావాన్ని అంచనా వేస్తున్నారని చెప్తున్నారు. సోడియం తక్కువగా ఉండే ఉప్పును వినియోగిస్తే రక్తపోటు తగ్గుతుందని చెబుతున్నారు. ఉప్పులోని సోడియం రక్తపోటును పెంచుతుందని, ఉప్పులో సోడియంను తగ్గించి రుచిలో మార్పు రాకుండా పొటాషియం లేదా మెగ్నీషియం మినరల్స్ కలిపిన ఉప్పును వినియోగించడం మంచిదంటున్నారు. సోడియం తక్కువగా ఉన్న ఉప్పు లభించడంలోనూ ధర విషయంలోనూ సమస్య ఉందని ఎన్ఐఈ తెలిపింది. చెన్నైలోని 300 రీటైల్ దుకాణాల్లో సర్వే చేయగా 28% రీటైల్ దుకాణాల్లో, 52% సూపర్ మార్కెట్లలో మాత్రమే ఇలాంటి ఉప్పు లభిస్తోందని తెలిపింది. ఎక్కువ మంది ప్రజలు వెళ్లే చిన్న చిన్న కిరాణా దుకాణాల్లో 4% మాత్రమే ఈ ఉప్పు అందుబాటులో ఉందని పేర్కొంది. ఇక తక్కువ సోడియం ఉప్పు ధర ఎక్కువగా ఉండటము సమస్యగా మారిందని తెలిపింది. 100 గ్రాముల సాధారణ ఉప్పు ధర ₹2.70 ఉంటాయి. సోడియం తక్కువ ఉన్న ఉప్పు ధర ₹5.06 ఉందని పేర్కొంది. రోజు వాడే ఆహార పదార్థాలలో ఉప్పు మెయిన్. ఇది లేకుంటే వంటకు రుచి రాదు. కానీ ఇది ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తోంది. సరైన ఉప్పు ఎంచుకోవడం చాలా ముఖ్యం. అయితే ఉప్పులో 2 రకాలున్నాయి. వాటిలో ఒకటి రాక్ సాల్ట్, రెండవది మామూలు ఉప్పు. చాలా మంది ఉప్పు అంటే కేవలం రుచి కోసమే వాడతారు అనుకుంటారు. కానీ ఇది శరీరంలోని చాలా వ్యవస్థలను కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా శరీరంలో నీటి సమతుల్యత, నాడి వ్యవస్థ పనితీరు, పొటాషియం సోడియం మ్యూచువల్ రేషియో, పేగుల లోపల ఆమ్లాన్ని నియంత్రించడం వంటి అనేక పనులను ఉప్పు సమన్వయం చేస్తుంటుంది. రాక్ సాల్ట్ ఇది భూమిలో సహజంగా ఏర్పడిన ఉప్పు. ఇది ప్రాచీన సముద్ర జలాలు కొండ రూపంలో మిగిలినప్పుడు ఏర్పడుతుంది. దీనిని ఎలాంటి శుద్ధి చేయకుండా అదే విధంగా వాడతారు. దీనిలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, జింక్, కాపర్, మ్యాంగనీస్ వంటివి అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. మామూలు ఉప్పు దీన్ని సముద్రపు నీటిని సేకరించి అధిక ఉష్ణోగ్రతలతో ప్యూరిఫికేషన్ చేసి తయారు చేస్తారు. ఇందులో సోడియం క్లోరైడ్ 97 నుంచి 99% మాత్రమే ఉంటుంది. మరింత మెరుగు కోసం యాంటీ కేకింగ్ ఏజెంట్లు, అయోడిన్, కెమికల్ బ్లీచింగ్ ను వాడతారు. ఇలా చేయడం వల్ల ఉప్పులో సహజంగా ఉండే ఖనిజాలు తొలగిపోతాయి. అయితే రాక్ సాల్ట్ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది బీపీని నియంత్రిస్తుంది. రాక్ సాల్ట్ లో సోడియం తక్కువగా ఉంటుంది కాబట్టి హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వారికి ఇది మంచి ఆప్షన్ అని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, ఆమ్లాన్ని తగ్గిస్తుంది కాబట్టి అజీర్తి, గ్యాస్ సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. బాడీని డీటాక్సిఫికేషన్ చేస్తుంది. రాక్ సాల్ట్ శరీరంలోని టాక్సిన్స్ లను బయటకు పంపించడంలో సహాయపడుతుంది. అందుకే దీనిని ఉపవాస సమయంలో ఎక్కువగా వాడతారని తెలుస్తుంది. రాక్ సాల్ట్ యాంటీసెప్టిక్ గా కూడా పనిచేస్తుంది. బాత్ వాటర్ లో కలిపితే చర్మ సమస్యలను దరిచేరనివ్వదు. మెటబాలిజాన్ని పెంచడంలోనూ సహాయపడుతుంది. రాక్ సాల్ట్ లో సహజ అయోడిన్ తక్కువగా ఉంటుంది. ఇది థైరాయిడ్ సమస్యను కూడా తగ్గిస్తుంది.
మామూలు ఉప్పులో ఉండే అధిక సోడియం వల్ల బీపీ పెరుగుతుంది, కిడ్నీలపై ఎఫెక్ట్ పడుతుంది. ఇందులో నేచురల్ మినరల్స్ లేకపోవడం వల్ల పోషకాల లోపం ఏర్పడుతుంది. ఇక ఇందులో ఉండే యాంటీ కేరింగ్ ఏజెంట్లు నరాలకు హాని చేసే ప్రమాదం ఉంది. ఏ వంటల్లోనైనా సరే రుచికి తగినంత ఉప్పు కారం ఉంటేనే దాని టేస్ట్ బాగుంటుంది. అప్పుడే కడుపు నిండా తినగలరు. అయితే కొన్ని సందర్భాల్లో టైం అయిపోతుందనే కంగారు వల్ల లేక మతిమరుపు వల్ల కూరల్లో ఉప్పు ఎక్కువగా వేసేస్తూ ఉంటారు. నార్మల్ గా కర్రీలో ఉప్పు తక్కువైతే ఇంకొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే ఉప్పు ఎక్కువైతే దాన్ని తినలేం. అప్పుడు ఇష్టంగా వండుకున్న కర్రీని పారేయాలంటే మనసొప్పదు. కానీ ఇలాంటి సమయాల్లో కొన్ని చిట్కాలు పాటిస్తే కూరలో ఉప్పును తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఉల్లిపాయ, టొమాటో ముక్కలను కొద్దిగా తీసుకొని రెండింటిని పేస్ట్ చేసి కూరలో యాడ్ చేస్తే కూరలో ఉన్న ఉప్పు తగ్గడమే కాకుండా మంచి రుచికరంగా కూడా ఉంటుందంటున్నారు. అలాగే గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు. గోధుమ పిండిని కాస్త వాటర్ వేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని తర్వాత వాటిని కర్రీలో వేసి కొద్దిసేపు ఉడకనిస్తే కూరలో ఎక్కువగా ఉన్న ఉప్పును గ్రహించుతాయని చెప్తున్నారు. తర్వాత వాటిని బయటకు తీసి సర్వ్ చేసుకుంటే సరిపోతుందంటున్నారు. పెరుగు, ఇది కూడా కూరలో ఉప్పుని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. దానికోసం ఒక గిన్నెలో కొద్దిగా పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం నీళ్లు పోసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత దాన్ని కూరలో యాడ్ చేసుకొని పూర్తిగా కర్రీలో కలిసిపోయేదాకా ఉడికించుకున్న మంచి ఫలితం ఉంటుందని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. కర్రీలో సాల్ట్ ఎక్కువైనప్పుడు ఒక పచ్చి బంగాళదుంపను తీసుకొని తొక్క తీసేసి 4 ముక్కలుగా కోసి కూరలో వేసినా మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు. ముక్కలను దాదాపు 15-20 నిమిషాల పాటు కూరలో ఉడకనిస్తే సరిపోతుందని అంటున్నారు. అయితే బంగాళదుంప ముక్కలు కర్రీలోని గ్రేవీని పీల్చేసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆలు వేసినప్పుడే గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే బెటర్ అంటున్నారు. ఇక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేయించి కర్రీలో యాడ్ చేసుకున్న రుచికి రుచి, ఎక్కువైన ఉప్పు తగ్గుతుందని చెబుతున్నారు. కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు అందులో కొద్దిగా కొబ్బరిపాలు యాడ్ చేసినా కూడా కర్రీలో ఉప్పదనం తగ్గి రుచిగా ఉంటుందని చెబుతున్నారు. ఉప్పు పరిమితంగా తీసుకుంటే మెడిసిన్, మోతాదుకు మించితే విషం. ఉప్పును తగినంత తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్.